నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. మనమేమి సాంకేతిక విలువలు కానీ ఇతర అంశాలు కానీ ఏమి పాటించాం. కేవలం ఒక సెల్ ఫోన్ ఆధారంగా వాయిస్ రికార్డ్ చేస్తాం. అయినప్పటికీ పికేఎస్ వాయిస్కి ఎన్టీఆర్ స్మారక పురస్కారం లభించింది. కొల్లూరి గారి ఎక్స్రే సంస్థ ద్వారా ఆయన స్వయంగా తప్పనిసరిగా రావాలి అని చెప్పి ఇచ్చినటువంటి పురస్కారం. మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా శ్రద్ధ వహించారు. ఈ మాట చెప్పడానికి ముందు నేను మీకు ఒక విషయం చెప్తాను. చిన్నప్పుడు మరి నాకైతే ఇతరులను నేను అంచనా వేయలేను, కానీ 80% వరకు కూడా మనం అంతా దొంగలమే. మనకి ఏదైనా వస్తువు కావాలనుకోండి, అది అమ్మా నాన్నలు అడగలేము. ఎందుకంటే పెద్ద పెద్ద సంసారాలు, ఇంటికి కనీసం 6-7 తక్కువ కాకుండా పిల్లలు. మనకు కావాల్సినవన్నీ అమ్మ చేసి పెట్టేది, నాన్న చేసి పెట్టేవాడు. మా అమ్మ అయితే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకులో ఉన్న, ఉదయమే అన్నీ ఉండి వెళ్ళేది. మా నాన్న ఒక బ్యాంక్ ఆఫీసర్గా ఉన్న, అన్నీ సర్దుబాటు చేసి వెళ్ళేవాడు. కానీ ఎన్ని చేసినా ఎన్ని తీర్చినా మన పిల్లల మనస్తత్వాలు వేరేగా ఉంటాయి. విజయవాడలో మా ఇంటి పక్కన ఒక ఆల్-ఇన్-వన్ అని బోడెం హోటల్ సెంటర్లో ఎప్పటికీ ఉండి ఉంటుంది. మా ఇంటి పక్కన అంటే మా ఇంటికి దగ్గర 2 వీధులు అవతల అక్కడ ఒక చాక్లెట్ ఉండేది. అప్పుడే ఈ 5 స్టార్ చాక్లెట్స్ అవి వస్తున్నాయి. ఇప్పుడున్న రేట్లే దాదాపు అప్పుడు ఉండేది. అవి కొనుక్కోవాలనే ఆకాంక్ష. అవి కొనుక్కోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏదో అబద్ధం చెప్పి నోట్ పుస్తకం తెచ్చి కొనుక్కుని తినేసేవాడు. అవి అప్పటి రోజు. ఆ పరిస్థితి ఇప్పుడు మన పిల్లలకు ఉండకూడదని దాదాపు తల్లిదండ్రులంతా పిల్లలు అడిగినవన్నీ సమకూరుస్తున్నారు. అయినప్పటికీ పిల్లలు సున్నిత మనస్కులుగా తయారవుతున్నారు, మారాన్ చేసే దిశలోకి వెళుతున్నారు. ఆ సందర్భంలో పిల్లల్ని మనమే సరి చేసుకోవాలి. మనం ఎలా గడిపాం, ఇప్పుడు ఎలా గడుపుతున్నాం అని మనం ఒక ఆలోచనతో పోతాం, వాళ్ళు ఒక ఆలోచనతో పోతారు. పిల్లల్ని కొట్టకండి. వాళ్ళ సున్నిత